ధర్మరాజుకు నారదుడు జయ విజయులను సనకసనందులు శపించిన కారణాన్ని వివరిస్తున్నాడు. ఒకనాడు బ్రహ్మకుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమార అను నలుగురు ముల్లోకాలను దర్శించి విష్ణులోకానికి వచ్చారు. బ్రహ్మపుత్రులైన మరీచి మరియు మిగిలిన వారికన్నా ముందే జన్మించినప్పటికీ వీరు చిన్నగా 5-6 ఏళ్ల బాలురులాగా ఉంటారు. సనక సనందులుగా పిలువబడిన ఆ నలుగురు దిగంబరులుగా బాలురుగా ఉన్న కారణం చేత వారు వైకుంఠంలో విష్ణువును దర్శించడానికి ప్రవేశిస్తుండగా ద్వారపాలకులైన జయ విజయులు లోపలికి అనుమతించలేదు. అందుకు కోపగించిన సనక సనందులు జయ విజయులను శ్రీహరి పాదపద్మాల వద్ద నివసించడానికి మీరు అర్హులు కారు, అసురులుగా జన్మించమని శపించారు. అప్పుడు వారి స్థానం నుండి పడిపోతున్న జయ విజయులు సనక సనందులను శరణు కోరగా వారిపై కరుణ కలిగిన సనక సనందులు 3 జన్మాల తరువాత తిరిగి మళ్లీ మీరు వైకుంఠంలోని మీ స్థానానికి చేరుతారని చెప్పారు.